వెరీ గుడ్ ఈవినింగ్. వెల్కమ్ బ్యాక్ టు క్రియాన్ క్రియేషన్స్, మీ ఇన్ఫర్మేషన్ అండ్ ఎంటర్టైన్మెంట్ యూట్యూబ్ ఛానల్. అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై యూట్యూబ్ ఛానల్. నాకు ఇదే విధంగా సపోర్ట్ చేయండి. ఇంకా కొత్త వ్యూవర్స్ ఎవరైనా ఛానల్ కానీ వీడియో కానీ చూస్తున్నవారు ఎవరైనా ఉంటే కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ క్లిక్ చేసి పెట్టుకోండి. నాకు సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ విధంగానే నన్ను ఆదరిస్తారని అనుకుంటున్నాను. సో ఈరోజు మీరు తమిళ చూసారు ఆల్రెడీ. టీజీపీఈ సెట్ అండ్ 2025 నోటిఫికేషన్ అయితే వచ్చేసింది. సో దాని గురించి అయితే ఈ రోజున ఇన్ఫర్మేటివ్ వీడియో అయితే చేస్తున్నాను. మీకు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను అదేంటి ఏం కథ అని. సో డైరెక్ట్ అయితే మన వీడియోకి వెళ్ళిపోదాం. కంపల్సరీ ఈ వీడియోకి ఒక 1000 లైక్స్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. మీరు ఇస్తారని అనుకుంటున్నాను. కంపల్సరీ ఇవ్వండి, నాకు సపోర్ట్ చేయండి. సో ఇప్పుడైతే డీటెయిల్ వీడియో అయితే చూద్దాం. మరి టీజీపీఈ సెట్ 2025 తెలంగాణ రాష్ట్ర ఉన్నత విద్యా మండలి TSCHE వ్యాయామ విద్యలో ప్రవేశాల కోసం తెలంగాణ స్టేట్ ఫిజికల్ ఎడ్యుకేషన్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ TGPE సెట్ 2025 నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ పరీక్షను పాలమూరు యూనివర్సిటీ నిర్వహిస్తుంది. తెలుసు కదా, TGPE సెట్ అంటే మన పీఈటీకి సంబంధించి కోర్సెస్ ఉంటాయి కదా, పీసీ సంబంధించినటువంటి ఈ నోటిఫికేషన్ అనమాట. దానికి సంబంధించినటువంటి ఈ సెట్ అనమాట. ఇది రాస్తే పీఈటీ మనం చేయడానికి అయితే వీలు ఉంటుంది అనమాట. అది ఇదనమాట. ఓకేనా. సో దాన్ని TGPE సెట్ 2025 అంటారు. దాన్ని ఎందుకంటే మనం తెలంగాణ స్టేట్ ఫిజికల్ ఎడ్యుకేషన్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ అంటారు, TGPE సెట్ అంటది. సో ఇది పాలమూరు యూనివర్సిటీ అయితే నిర్వహిస్తుంది. దీనికి సంబంధించినటువంటి కోర్సులు చూసుకుంటే BPED 2 ఏళ్ళు ఉంటుంది, DPED 2 ఏళ్ళు ఉంటుంది. ఓకేనా. BPED 2 ఏళ్ళు, DPED 2 ఏళ్ళు అంటే 2 ఇయర్స్ ఉంటాయి మన కోర్సెస్ అనమాట. ఇవి అర్హత వచ్చేసి మనకు BPED కోర్స్కి వచ్చేసి మనకు బ్యాచిలర్ డిగ్రీ ఉత్తీర్ణత ఉండాలి. తెలుసు కదా, బ్యాచిలర్ డిగ్రీ అంటే డిగ్రీ కంప్లీట్ చేసి ఉండాలి. BPED కోర్సుకు 1/7/2025 నాటికి 19 ఏళ్ళు నిండి ఉండాలి. ఏజ్ కూడా ఇచ్చారు చూడండి, మనకు 19 ఏళ్ళు అయితే అంటే 19 ఇయర్స్ మనకు నిండి ఉండాలి. గుర్తుపెట్టుకోండి అది కూడా. DPED కోర్సుకు వచ్చేసి ఇంటర్మీడియట్ లేదా తత్సమ ఉత్తీర్ణతో పాటు 1/7/2025 నాటికి 16 ఏళ్ళు నిండి ఉండాలి. గుర్తుపెట్టుకోండి. DPED కోర్స్కి వచ్చేసి మనకి ఇంటర్మీడియట్ కంప్లీట్ చేసి ఉండాలి. తత్సమాన ఉత్తీర్ణతతో పాటు 1/7/2017 BPED కోర్స్కి వచ్చేసి బ్యాచిలర్ డిగ్రీ ఉండాలి. అదేవిధంగా వీళ్ళు 19 ఏళ్ళు నిండి ఉండాలి. గుర్తుపెట్టుకోండి. 1/7/2025 నాటికి. DPED కోర్స్కి వచ్చేసి ఇంటర్మీడియట్ కంప్లీట్ చేసి ఉండాలి లేదా తత్సమాన ఉత్తీర్ణతతో పాటు 1/7/2025 నాటికి 16 సంవత్సరాలు నిండి ఉండాలి. గుర్తుపెట్టుకోండి. దరఖాస్తు విధానం వచ్చేసి మనకు ఆన్లైన్లో ఉంటుంది. ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ వచ్చేసి 24/5/2025 అంటే ఇది మనకి ఏప్రిల్ కదా, మే 24th లాస్ట్ డేట్ అనమాట. గుర్తుపెట్టుకోండి. ఆలస్య రుసుముతోటి అంటే 500 ఫైన్తో పాటు దరఖాస్తులకు చివరి తేదీ వచ్చేసి 30/5/2025 అంటే 30 తారీఖు మే 2025 వరకు అయితే లాస్ట్ డేట్ అయితే ఉంది. గుర్తుపెట్టుకోండి. హాల్ టికెట్ డౌన్లోడ్ ప్రారంభ తేదీ వచ్చేసి మనకు 5/6/2025 అంటే మేబీ June 5th అనమాట. జూన్లో మనకైతే హాల్ టికెట్ డౌన్లోడ్ తేదీ ఇచ్చారు. అలా విధంగా క్రీడల పోటీల తేదీలు, మన క్రీడలు అంటే ఆటలు కూడా వీళ్ళతో ఆడిస్తారు. దాని సంబంధించిన పోటీలు కూడా ఉంటాయి వీళ్ళకు. ఎందుకంటే ఇది DPED అంటేనే ఫిజికల్గా ఉంటుంది అనమాట. సో 11/6/2025 నుంచి అంటే 11 జూన్ నుంచి 14/6/2025 అంటే 14 జూన్ 2025 వరకు అయితే క్రీడల పోటీలు కూడా వీళ్ళకు నిర్వహిస్తారు. అది కూడా ఉంటుంది. గుర్తుపెట్టుకోండి. మనకు వెబ్సైట్ లింక్ వచ్చేసి ఇచ్చారు, నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. https://pecet.tgche.ac.in. సో ఈ వెబ్సైట్లోకి వెళ్ళి మనం అయితే అప్లికేషన్ అయితే చేసుకోవచ్చు. గుర్తుపెట్టుకోండి, ఇక్కడ 2-3 విషయాలు గుర్తుపెట్టుకోవాలి. మనకు BPED కోర్స్కి వచ్చేసి బ్యాచిలర్ డిగ్రీ ఉండాలి. అదేవిధంగా వాళ్ళు 1/7/2025 నాటికి 19 ఏళ్ళు నిండి ఉండాలి. DPED కోర్స్కి వచ్చేసి ఇంటర్మీడియట్ లేదా తత్సమాన ఉత్తీర్ణతతో పాటు 1/7/2025 నాటికి 16 ఏళ్ళు నిండి ఉండాలి. గుర్తుపెట్టుకోండి ఈ రెండు. అదేవిధంగా ఆన్లైన్ ద్వారా అప్లికేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. చివరి తేదీ వచ్చేసి 24/5/2025. సో హాల్ టికెట్ డౌన్లోడ్ వచ్చేసి 5/6/2025. క్రీడల పోటీలు వచ్చేసి మనకు 11/6/2025 నుంచి 14/6/2025 వరకు ఇదైతే ఉంటుంది. మనకు ఆటల పోటీలు కూడా నిర్వహిస్తారు వీళ్ళకు. సో ఇన్ఫర్మేషన్ అండ్ వీడియో నచ్చితే కంపల్సరీ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ క్లిక్ చేసి పెట్టుకోండి. నాకు సపోర్ట్ చేయండి. సో 100% అప్లికేషన్ అయితే అందరు చేసుకోండి.